ఢిల్లీ మద్యం కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత ఝలకిచ్చారు. సిబిఐ విచారణకి రేపు హాజరు కావడం లేదని లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈసారి సిబిఐను ఢిల్లీ మద్యం కేసులో కవితను నిందితురాలుగా చేర్చింది. అయితే ఈ నేపథ్యంలో రేపు విచారణకు కూడా పిలిచింది. అయితే రేపు కవిత వెళ్ళట్లేదంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత సిబిఐకి లేఖ రాశారు. అయితే 41A నోటీసులు నాకు జారీ చేశారు, కానీ 41A నోటీసులు జారీ చేయడం సబబు కాదు అని చెప్పేసి కూడా తను ఈ లేఖలో ప్రస్తావించారు. ఆ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు రానున్న రీత్యా తను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి కొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి కొంత నాకు గడువు ఇవ్వాలని చెప్పేసి కూడా తను లేఖలో పొందుపరిచారు. కావాలనే కుట్రపూరితంగా నాకు 41A నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా తను ఈ లేఖలో పొందుపరిచారు. ఏదేమైనా సరే రేపు మాత్రం నేను విచారణకు హాజరు కావట్లేదని చెప్పేసి కూడా తనైతే లేఖ రాయడం జరిగింది. కానీ సిబిఐ మాత్రం ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. చూడాలి మరి సిబిఐ తదుపరి చర్యలు ఎటువంటి తీసుకోబోతుంది అనేది కూడా కొంత మనకి సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా మనకి నోటీసులు జారీ చేసిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారు తిరిగి మళ్ళా మన లేఖ రాశారు కాబట్టి ఇప్పుడు కవితకి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది సిబిఐ. ఇంతవరకు అయితే సిబిఐ కవితకు లేఖకు సంబంధించి కొద్దిసేపటి క్రితం లేఖ రాసింది కాబట్టి ఇంతవరకు అయితే సిబిఐ ఎటువంటి స్పందన లేదు. చూడాలి మరి చూడాలి నైట్ లోపు ఏమన్నా సిబిఐ దానికి కవిత రాసిన లేఖకు సంబంధించి రిప్లై ఇస్తూ దానికి సమాధానం అంటే ఓకే చెప్తుందా, లేదంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటుందా అనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ రిప్లై గాక సిబిఐ ఇవ్వకపోతే మాత్రం అవసరమైతే కోటి సిబిఐ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు రేపు ఖచ్చితంగా నందినగర్లో కవిత నివాసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నందినగర్ కవిత నివాసానికి వెళ్ళి విచారించే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే కవిత మాత్రము ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే లేఖలో కొన్ని అంశాలు మన కవిత పొందుపరిచారు. ముఖ్యంగా సిఆర్పిసి సెక్షన్ 141A కింద జారీ చేసిన నోటీసును రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని చెప్పేసి కూడా తను కొంత రిక్వెస్ట్ చేశారు సిబిఐకి. చూడాలి మరి ఉపసంహరించుకుంటుందా రద్దు చేసుకుంటుందా అనేది కూడా మనకి కొంత సందిగ్ధత ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో విచారించుకుని అంటున్నది. అంటే తను ఇంట్లోనే ఉంటుంది. నేరుగా ఆమె వర్చువల్ పద్ధతిలో విచారణ వాస్తవంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తవంగా వర్చువల్ పద్ధతిలోనే విచారణకు హాజరవుతుంటుంది. కానీ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఆమెకి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆమె వర్చువల్గానే నన్ను విచారించండి అంటుంది కాబట్టి ఏదేమైనా సరే కొంత ఈ ఇష్యూలో మాత్రం సిబిఐ నిజంగా ఒకవేళ ఆమె రాసిన లేఖకు సంబంధించి ఖచ్చితంగా ఓకే చెప్తుందా లేదా అనేది కూడా కొంత మనకైతే సందిగ్ధత నెలకొని ఉన్నది. అదేవిధంగా 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు. అప్పుడు కూడా నన్ను మన సిబిఐ అధికారులు ఇంటికి వచ్చి మరీ నన్ను విచారించారు కాబట్టి మరోసారి కూడా అలానే విచారించాలని చెప్పేసి అంటుంది. కానీ వాస్తవంగా తను అప్పుడు అనుమానితురాలుగా ఉన్నారని చెప్పేసి 160 కింద ఆమెకు నోటీసులు జారీ చేసి విచారించారు. కానీ ఎప్పుడైతే ఈ కేసులో కీలక నిందితులు ఉన్నారో మాగంటి రాఘవ అదేవిధంగా అభిషేక్ బైనపల్లి అప్రూవర్లుగా మారిన తర్వాత తనను నిందితురాలుగా కవితను చేర్చిన తర్వాతనే 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇక ఆమె రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి తదుపరి చర్యలు సిబిఐ ఏ విధంగా తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. రాధిక, రైట్ సైదులు, కవిత లేఖలో ఎంత గడువు కావాలని కోరుకున్నారు? అలాగే వర్చువల్ పద్ధతిలో విచారించడానికి సిబిఐ అంగీకరిస్తుందనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ టైం 160 ఇచ్చినప్పుడు ఆమె కేవలం అనుమానితురాలు, బట్ ఇప్పుడు మాత్రం నిందితురాలుగా చేర్చింది కదా. ఎస్, వాస్తవంగా నిందితురాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వర్చువల్ పద్ధతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకారం తెలపదు అనేది కొంత మనకి తెలుస్తుంది సిబిఐ. ఎందుకంటే ఆమెను విచారించేందుకు ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కూడా రేపు విచారణకి ఈడీ పిలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కవితను కూడా ఒకేసారి విచారించడం వల్ల ఈ కేసులో ఎవరైతే కీలకంగా ఉన్నారో సౌత్ గ్రూపులో సంబంధించి మొత్తం కీలకంగా ఉన్న నిందితులందరినీ కూడా ఈ ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఉన్నారు కాబట్టి దాదాపుగా ఇద్దరు అప్రూవల్గా మారిన తర్వాత కవితను కూడా నిందితురాలుగా
వర్చువల్గా ఇప్పుడు సిబిఐ చేర్చింది కాబట్టి సో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తను వర్చువల్ పద్ధతిలో విచారించడానికి అయితే వీలు ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా మరి చూడాలి. మరి రేపు సిబిఐ నేరుగా కవిత నివాసానికి వచ్చి విచారిస్తారా, లేదంటే తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఆమె మాత్రం ఒకటి వర్చువల్గానే నన్ను విచారించాలని చెప్పడము లేఖలో, అదేవిధంగా 160 గతంలో నన్ను డిసెంబర్ నెలలో విచారించారు 2022లో, అప్పుడు 160 కింద నోటీసులు జారీ చేసి విచారించారు. సో అదేవిధంగా విచారించాలంటుంది కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ పరిణలోకి తీసుకోదనేది కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా వెన్నికలను సాకుగా చూపిస్తూ తను లేఖలో పొందుపరిచారు. వాస్తవంగా వెన్నికలు ఇంకా గడువు ఇంకా మనకి మార్చి 18 లేదా 20 లోపు నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఒక సొంత మన తెలంగాణ రాష్ట్రంలోనే అంటే పోటీ చేస్తున్న నేపథ్యంలో తను ఎక్కడ కూడా ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు కాబట్టి సో ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలోనే పోటీ ఉన్నది కాబట్టి తెలంగాణలోనే ఆమె ఒకవేళ పార్టీ కార్యక్రమాలు ఉంటే ఆయా మన తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక దానికి సంబంధించి కూడా కొంత సిబిఐ కూడా ఆలోచిస్తుంది కాబట్టి సో మినహాయింపు ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ఏదేమైనా సరే కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. చూడాలి. మరి కొద్దిసేపటి క్రితమే కవిత లేఖ రాసింది కాబట్టి సో ఇక తదుపరి సిబిఐ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు రాధిక. రైట్ సైదులు ఇప్పటికే ఈడీ నోటీసులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఒకవైపు ఆ కేసు కూడా విచారణలోనే ఉంది. ఈలోపుగానే సిబిఐ నిందితురాలుగా చేర్చింది. అయితే సిబిఐ నోటీసులకు సంబంధించి కూడా కవిత తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారా, మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయా, ఏ విధంగా ఉంటుంది? వాస్తవంగా సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత వీడి ఎంట్రీ అయింది కాబట్టి 100 కోట్ల మేర ముడుపులు ఇటు సౌత్ గ్రూప్కి అందాయని చెప్పేసి కూడా వీడి ఎంట్రీ అయింది కాబట్టి సో ఆ విషయంలో ఈడీ ఎంట్రీకి సంబంధించి మాత్రమే తను ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసింది. అంటే గతంలో కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొస్తుంది. ముఖ్యంగా అటు నళిని విషయం కానీ అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చింది. వీడి గతంలో వాళ్ళిద్దరిని కూడా ఇంటి దగ్గర విచారించింది. సో నన్ను కూడా ఇంటి దగ్గర విచారించాలి, ఒక మహిళను నన్ను ఢిల్లీకి పిలిపించి దాదాపుగా ఒక 8-9 గంటల పాటు నన్ను విచారణ చేశారని చెప్పేసి కూడా తను లేఖలో పొందుపరిచి సుప్రీంకోర్టులో కేసు వేశారు కాబట్టి సో ఆ కేసు కూడా ఈ నెల 28వ తారీఖే జడ్జిమెంట్ ఉన్న నేపథ్యంలో చూడాలి. మరి సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్కి సంబంధించి ఇటు సిబిఐ కూడా పరిణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారింది. లేకపోతే మాత్రం ఒకవేళ ఈడీకి సంబంధించిన కేసు కాబట్టి ఒకవేళ సిబిఐకి సంబంధించి ఈడీకి సంబంధించిన కేసు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి తదుపరిగా ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ సిబిఐ మాత్రము రేపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందంటే మాత్రం ఖచ్చితంగా కోర్టులో ఉన్నటువంటి సిబిఐ అధికారులు నేరుగా నందినగర్ కవిత నివాసానికి వచ్చి ఖచ్చితంగా ఆమె విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పొందుపరిచిన లేఖలో కొన్ని అంశాలకు సంబంధించి ఏవి కూడా అవి పరిణలోకి తీసుకునే అంశాలుగా పెద్దగా లేవు కాబట్టి చూడాలి. ఎందుకంటే గతంలో ఆమె అనుమానితురాలుగా ఉన్నప్పుడు మాత్రమే 160 కింద నోటీసులు జారీ చేసి ఆమె విచారించారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మాగంటి రాఘవ, అభిషేక్ బోయినపల్లి ఇద్దరు కూడా అప్రూవల్గా మారిన తర్వాత ఖచ్చితంగా సౌత్ గ్రూపులో చాలా కీలకంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నది. సో చాలాసార్లు ఆమె కొన్ని హోటల్లో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 5 స్టార్ హోటల్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అటు ఢిల్లీలో ఉన్నటువంటి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపింది. సో 100 కోట్ల మేర కూడా చేతులు మారాయని చెప్పేసి కూడా ఇటు కేసు నమోదు చేసిన నేపథ్యంలో సో ఖచ్చితంగా ఆమె నిందితురాలుగా చేర్చింది కాబట్టి సో ఇక 41A కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇక సిబిఐకి సంబంధించిన లేఖ ఇప్పుడు పరిణలోకి తీసుకుంటుందా, కవిత రాసిన లేఖను సిబిఐ పరిణలోకి తీసుకుంటుందా తీసుకోదా లేదా ఖచ్చితంగా ఆమె అదుపులోకి తీసుకుంటారా రేపు అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే మారిందని చెప్పవచ్చు రాధిక. రైట్, థ్యాంక్ యూ సైదులు.